నార్మల్ సీట్స్ గ్రీన్ కలర్ వస్తుంది. వాడికి వాడు సెల్ఫ్ సర్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు. నాది ఓకే నాది సో బ్రాండ్ అని చెప్పి అవును ఈడ కళ తెలియదు అనుకో సెకండ్ A1 కంపెనీ అవుతుంది. కంపెనీ పాత చట్టంలో A1 డీలర్ ఉంటుండే సార్. ఇప్పుడు మనం డ్రాఫ్ట్ మన వస్తున్నాయి సార్. దానికి ఇది కూడా మహారాష్ట్ర. అయితే ఇక్కడ ఏముందంటే సార్ సీట్లు ఇప్పుడు బ్రదర్ మీరు ఈ కూరగాయలు ఉన్నాయి కదా, కూరగాయల స్వీట్స్ ఇవి కాకుండా ఇంకా ఏమైనా స్వీట్స్ ఇస్తాం? ఇప్పుడు బయట స్వీట్స్ ఇది పైన సింజంటా స్వీట్స్ ములుగు జిల్లా స్వీట్స్ ఉడికెత్తకపోతే మనం కూర్చున్నబెట్టి ఆ ఏరియా ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ అందరికీ 4 కోట్ల రూపాయలు అయిపోయింది. ఫస్ట్ టైం సార్ అంత పెద్ద భారతదేశంలోనే ఫస్ట్ టైం గవర్నమెంట్ ఇస్తుంది తీసుకొని ఫస్ట్ టైం. సిమెంట్కి డబ్బా బాక్స్ ఈ బాక్స్ రేటింగ్ వస్తున్నారు సార్ ఇన్స్ట్రక్షన్ లేదు సార్ లేదని చెప్పమన్నారు అట్లా. నేను సార్ చేసే సడన్ సర్ప్రైజ్ అయినా అసలు నిమ్ము చూడలేదు. సార్ చేసిన సార్ వచ్చి లేదు తీసుకుంటాం. ఇప్పుడు మీరు ఈ సీట్ చార్కి వెళ్ళేస్తున్నారు కంపెనీ ఇప్పుడు మనం అట్లా ఏమేమి వరంగల్ సిటీ WPL 44 లాస్ట్ 1.5 year నుంచి మంచి ఈల్డ్ వస్తుంది. మన గవర్నమెంట్ నోటిఫైడ్ మన రీసెర్చ్ స్టేషన్ నుంచి ఉత్పత్తి అయింది. అయితే దానికి ఈసారి మనం పెట్టిన 8 members సార్ మన దగ్గర సూటబుల్ ఏంటి 5 తీసుకుంటాం. స్టేట్ మొత్తం 8. ఈ లాట్ నెంబర్స్ ఇంకేమైనా ప్యాటర్న్స్ ఉన్నాయో చూస్తాం సార్. చూసేది శాంపుల్ డ్రా చేస్తాం. శాంపుల్ డ్రా చేసి పంపించాక ఆ లాట్ నెంబర్ ఫెయిల్ అయితే ఇక ఆయన మీద కేసు ఉంటుంది. ఒకవేళ ఆయన పొలం బాగాలేకనా లేకపోతే రైతులకు అన్యాయం జరగద్దు చెప్తున్నా. ఎక్కడన్నా ఇప్పుడు ఏదన్నా
ఇబ్బందులు అయ్యి కేసులు అయితే మా చక్కగా సడన్ సర్ప్రైజ్ అయినా అసలు మీరు రావడం రైతులకు కష్టం కాదనే భావం అంతే రైతులకు వాళ్ళకి ఇబ్బంది వాళ్ళు మరి తిండి పెట్టడం మీరు బిజినెస్ వ్యాపార నిమిత్తం ఎంతో కొంత బిజినెస్ చేసుకుంటున్నారు డబ్బులు అందరికీ సంపాదించుకుంటారు రైతుకు మోసం చేస్తే వచ్చేది ఏముండదు మంచి క్వాలిటీ ఇచ్చి ఇంకో 2 రూపాయలు ఎక్కువ తీసుకుంటాం వద్దాను కానీ వాళ్ళకి సీడ్స్ గలత్ సీడ్స్ ఇచ్చి వాళ్ళకి ఇబ్బందులు పెట్టి అట్లా టైం వేస్ట్ మీకు కూడా ఇప్పుడు మీరు దానివల్ల వరికి మళ్ళీ మాకు వాటర్ సోర్స్ వేరే పంటలు పండాయి ఎంత తీసుకున్నాం 430 అంటే మన దూరం వచ్చి లేవా మన దగ్గర వరి మండలం ఎందుకంటే సీడ్కి రెగ్యులర్ కూడా సీడ్ షాప్స్ ఉన్నాయి కానీ మనం ఇక ఇంటికి వస్తాం. వెజిటేబుల్స్ తక్కువ అక్కడ దొరికాయి. అక్కడ వెజిటేబుల్ సీడ్స్ అందరు మెయింటైన్ చేయరు. మన పని మీద ఇలా 3-4 years ఎప్పుడైనా ఇబ్బంది అయిందా ఏ ప్రాబ్లం అనుకోకుండా ఏదన్నా పంట ఖరాబ్ ఏది ఖరాబ్ నమ్మకంతోనే వచ్చినాము ఇప్పుడు పొద్దున్న వచ్చినా కానీ వీలైనంత వరి తగ్గించి ఎందుకు వరి తగ్గించుకుంటే మనకు కేవలం ఆ రైసే దొరుకుతుంది కూరగాయలు విరాలు ఏం దొరకట్లేదు దానివల్ల వరి తప్ప వేరే పంట చేయాలి ప్రయత్నం చేయాలి. నిజామాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్ అయిన నిజామాబాద్లో ఈ విత్తనాలకు సంబంధించిన షాప్స్ విజిట్ చేద్దాం. మరి నకిలీ విత్తనాలనే చర్చ జరుగుతూ ఉంది. నిన్నగాక మొన్న ఏదో పత్రికలు చూసాం, భార్యాభర్తలు కలిసి విత్తనాలు చల్లితే మునిగెత్తలేమో మా పంట నష్టం పోతుందని మాట్లాడిన మాటలతో పాటు వారి బొమ్మలు కూడా చూడడం జరిగింది. దాన్ని ఉదాహరణ తీసుకొని మన రైతుల కష్టాలు ఏదైతున్నాయనేది రైతు కమిషన్ పక్షాన మా కోదండరెడ్డి గారు కూడా ఆలోచించి మనం విత్తనాల
సంబంధించిన డీలర్స్ దగ్గర చేసి విజిట్ చేసి పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది అని భావన ఆయన వెళ్ళిపోచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా రైతులకు ఇబ్బంది కాకుండా చూడాల్సిన బాధ్యత రైతు కమిషన్ పైన ఉందని వారు ఆదేశించినప్పుడు మరి అందులో భాగంగానే మేము ఈరోజు ఈ నిజామాబాద్ అర్బన్లో మా జిల్లా అధికారులకు సంబంధించి హార్టికల్చర్ సంబంధించిన శ్రీనివాస్ గారు కానివ్వండి, జిల్లాధికారి, మా అగ్రికల్చర్ అధికారి శేషాద్రి గారు కానివ్వండి, మేము ఇంకా కింది అధికారులంతా మా ఏవో హనుమంత్ రెడ్డి అందరం కలిసి షాపులు విజిట్ చేస్తూ ఉన్నాం. షాపులోకి వెళ్ళి మా అధికారుల ద్వారా ఆ సీడ్స్ సంబంధించిన పాకెట్స్ తీసుకొని ఆ సీడ్స్ ఏ కంపెనీ, ఇవి ఎక్కడ రెడీ అయినాయి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పడం ఈ కంపెనీ మహారాష్ట్ర, ఈ కంపెనీ ఛత్తీస్గఢ్, ఈ కంపెనీ బెంగళూరు అని చెప్పడం వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ మా అధికారులతో కూడా చర్చించాం. ఎందుకంటే వాళ్ళు వాటిపైన ఉన్న లేబుల్ పైన మ్యానుఫ్యాక్చరింగ్ డేటు వాటన్నింటినీ కూడా చూడడం జరిగింది. కనుక మరి వాళ్ళకు కూడా వార్నింగ్ చేయడం ఏమనంటే రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చాలా సీరియస్గా ఉంది. ఎందుకంటే ఎక్కడైనా నకిలీ విత్తనాలు వచ్చినప్పుడు తప్పకుండా వారిపైన కేసులు. ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి రైతే ముఖ్యము, రైతే రాజు కనుక రైతులకు ఇబ్బంది అయినప్పుడు మేము వాళ్ళని వదిలిపెట్టమనే భావంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా రాష్ట్ర వ్యవసాయ కమిషన్ కూడా ఇది కనుక దాని భావంతో మరి వీటన్నింటి సీరియస్గా పర్యవేక్షిస్తున్నాం. మరి మీరు ఏదన్నా మీరు సీడ్ అమ్మినప్పుడు ఆ రైతుకు తప్పకుండా బిల్లు ఇవ్వండి. బిల్లు ఇస్తూ ఆ రైతు పేరు, రైతు గ్రామము, రైతు యొక్క సెల్ నంబరు, అదేవిధంగా రైతు కొన్నట్టుగా ఆ రైతు సిగ్నేచరు ఆ బిల్లు పైన తీసుకోవాలని కూడా వారికి చెప్తా ఉన్నాం. మేము చేస్తూ ఉన్నాం అదే పద్ధతిలో మాకు చెప్పడం. అయినప్పటికీ ఇందాక ఒక రైతు కలిస్తే రైతు సీడ్స్ కొంటా ఉన్నాడు కూరగాయలకు సంబంధించి, ఇక్కడ చెందుకుంటున్నామనంటే ఇక్కడ బాగుందని తీసుకుంటామని చెప్పడం. ఆ విధంగా రైతు నోటి నుండి సంతోషమైన మాటలు రావాలని మా కోరిక. రైతుకు చెప్పాం, మరి సంతకం పెట్టినావా, ధరకి ఎంతకి ఇచ్చిండో అవన్నీ ఆ మ్యానుఫ్యాక్చరర్ తీసుకొని కూడా చూడడం జరిగింది, వెరిఫై చేయడం జరిగింది. కనుక డీలర్లకు కూడా కఠినంగా ఉండాలని తెలియదు. ఎందుకు డీలర్లకు కఠినంగా ఉండాలంటే వాళ్ళు ఇండస్ట్రీస్ని తీసుకొస్తారు. ఆ ఇండస్ట్రీల పేర్లు అంటే ఒకరేమో ఛత్తీస్గఢ్ అంటా ఉన్నారు, ఒకరేమో మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి అంటారు, ఒకరు బెంగళూరు పేరు చెప్తా ఉన్నారు. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కాబట్టి, కొన్ని మన హైదరాబాద్ కూడా తీసుకొచ్చారు, వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నాయి కాబట్టి ఎప్పుడైనా తప్పు జరిగినప్పుడు వాళ్ళని శిక్షించడానికి కొద్దిగా ఇబ్బందులు అవుతాయి. కనుక మీరు చక్కగా అన్ని పరిశీలించి తీసుకోండి, లేకపోతే యాజ్ ఏ డీలర్గా మీరు ఫస్ట్ జైలుకి వెళ్తారని చెప్పడం. దాంతోపాటు మా అధికారులను కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, మీరు రెగ్యులర్గా విజిట్ చేయండి, పంటల కార్యక్రమం చేయండి. సీడ్స్ పైన ఎక్కడైనా మీకు అనుమానం వస్తే ఇమ్మీడియట్గా కేసు చేయమని చెప్తా ఉన్నాం. ఉదాహరణకి ఈరోజు మన జిల్లాలో 8-9 కేసులు, ఆ కేసులకు సంబంధించిన వ్యక్తులు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో. కనుక ఈ డీలర్లకు కానివ్వండి, ఆ ఇండస్ట్రీ కానివ్వండి, హెచ్చరిస్తూ ఉన్నాం మా కమిషన్ పక్షాన. మీరు ఎప్పుడైనా తప్పిదంతో సీడ్స్ అంటే నకిలీ విత్తనాలు ఇస్తే మీరు జైలుకు పోవడం తప్పదు. కనుక దయచేసి రైతులను కాపాడితే మన రాష్ట్రం, మన దేశము, మనం కూడా బాగుంటాం. కనుక మీరు ఇక్కడ యాక్ట్ లేదనే ఆలోచనలో కొందరు ఉన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆ యాక్ట్ మాత్రమే ఉంది. కనుక ఇప్పుడు మేము కొత్త యాక్ట్ని రాష్ట్రానికి తయారు చేస్తూ ఉన్నాం కమిషన్ ద్వారా. ఇమ్మీడియట్గా ప్రభుత్వానికి నివేదించి దాన్ని అప్రూవ్ తీసుకొని అసెంబ్లీలో నుండి ఆ యొక్క యాక్ట్ హార్టికల్చర్కి సంబంధించిన హెడ్ ఉన్నాడు శ్రీనివాస్ గారు, అగ్రికల్చర్కి సంబంధించి అంటే జిల్లా హెడ్ ఉన్నాడు శేషాద్రి గారు, వారికి సంబంధించింది ఇమ్మీడియట్గా వాళ్ళు విజిట్ చేసి మా ఏఈఓలా వచ్చేసి వాళ్ళ